నమస్తే వెల్కమ్ టు మెగా 9 మార్నింగ్ అనాలిసిస్ దిస్ ఈస్ తేజస్వి ఈ రోజు ప్రముఖ న్యూస్ పేపర్లలోని మెయిన్ ఎడిషన్ లో ఎటువంటి న్యూస్ వచ్చిందనేది చూద్దాము మొదటగా ఈనాడు న్యూస్ పేపర్ చూద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈనాడు న్యూస్ పేపర్లో చూసినట్లయితే మొదటగా కేసీఆర్ కి సంబంధించిన న్యూస్ ఉంది ప్రభుత్వ ఆమోదంతోనే కాళేశ్వరం పనులు బ్యారేజీల్లో నీటి నిల్వ నిర్ణయం ఇంజనీర్లదే తుమ్మిడిహట్టి వద్ద నీళ్లు లేకనే మేడిగడ్డకు అని చెప్పి న్యూస్ అయితే ఇందులో హైలైట్ అవుతుంది కేసీఆర్ విచారణకు వెళ్లే సమయంలో పూర్తయి బయటకు వచ్చే సమయంలో కేసీఆర్ చిత్రం ఏదైతే ఉందో ఆ ఫోటోని ఇక్కడ ఎలివేట్ చేయడం జరిగింది అయితే మొత్తానికి వచ్చేటప్పటికి కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించి ప్రతి ఒక్కరిని కూడా విచారణ జరిపిన తర్వాత ఇద్దరు మంత్రుల్ని కూడా విచారణ చేసిన తర్వాత మాజీ మంత్రుల్ని ఫైనల్గా కేసీఆర్ని అయితే విచారించడం జరిగింది నిన్న 11:30 కేసీఆర్ చేరుకున్నారు 12 గంటలకు అయితే విచారణ ప్రారంభించారు దాదాపు 50 నిమిషాల పాటు కేసీఆర్ని అయితే విచారించడం జరిగింది మొదటగా కేసీఆర్ బీఆర్కే భవన్కి వెళ్ళిన తర్వాత ఆయన డైరెక్ట్గా పీసీ ఘోష్ ఛాంబర్కే డైరెక్ట్గా వెళ్ళి ఆయనతోనే మాట్లాడడం జరిగింది మొదటగా అయితే పరిమిత సంఖ్యలో మీడియాని అలాగే కొంతమందిని మాత్రం లోపల ఉంచి ఆయన్ని విచారించాలి అని చెప్పి భావించారు కానీ సడన్గా డెసిషన్ అయితే మార్చుకోవడం జరిగింది కేసీఆర్కి హెల్త్ సహకరించట్లేదు ఆయనకి జలుబు చేసింది అనే రీజన్తో అయితే కేసీఆర్ ఓన్లీ ఇన్ కెమెరాలో ఆయన్ని విచారించాలి అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆ రిక్వెస్ట్ని కూడా పీసీ ఘోష్ ఆమోదించి ఇన్ కెమెరా విచారణ అయితే చేయడం జరిగింది మొత్తానికి ఈ విచారణలో అయితే 50 నిమిషాల పాటు విచారణ అయితే జరిగింది మొత్తం 18 క్వశ్చన్స్ని కేసీఆర్ ముందు ఉంచారని చెప్పి తెలుస్తోంది 50 నిమిషాల్లో ఈ 18 క్వశ్చన్స్కి ఆయన అయితే సమాధానం చెప్పారు మొత్తానికి వచ్చేటప్పటికి 2017లో జరిగిన ఒక మీటింగ్కి సంబంధించి అయితే క్వశ్చన్ అడగడం జరిగింది ఆ క్వశ్చన్కి మాత్రం కేసీఆర్ ఏం మీటింగ్ అని చెప్పి అయితే ఆయన రివర్స్లో క్వశ్చన్ చేయడం జరిగింది ఆ క్వశ్చన్కి మాత్రం కేసీఆర్ సమాధానం చెప్పలేదు అని చెప్పి తెలుస్తోంది మొత్తానికి వచ్చేటప్పటికైతే మిగిలిన అన్ని క్వశ్చన్స్కి అయితే ఆయన సమాధానం చెప్పారు సాంకేతిక సిఫార్సుతోనే సుందిల్లా అన్నారం స్థలాల మార్పు అవేవి రాజకీయ నిర్ణయాలు కాదు విచారణ కమిషన్ ఎదుట కేసీఆర్ వాంగ్మూలం ఆరోగ్యం బాగోలేదని బహిరంగ విచారణ వద్దన్న మాజీ సీఎం ఇన్ కెమెరా విచారణ నిర్వహించిన జస్టిస్ ఘోష్ అని చెప్పి ఈ హెడ్లైన్స్ అయితే హైలైట్ అవుతూ ఉన్నాయి అయితే మనం చూసాము విచారణ అయితే నిర్వహించింది జస్టిస్ ఘోష్ మాత్రమే ఇన్ కెమెరా విచారణ అయితే నిర్వహించారు 18 క్వశ్చన్స్ అయితే ఆయన అడగడం జరిగింది ఆరోగ్యం బాగాలేని కారణంగా ఈ విచారణ ఈ విధంగా జరగడం జరిగింది అలాగే విచారణ కమిషన్ ఎదుట కేసీఆర్ వాంగ్మూలం ఇచ్చారు ఆయన దానికి సంబంధించి ఒక వాంగ్మూలాన్ని అయితే తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వడం జరిగింది అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించి ఎటువంటి ప్రాజెక్ట్స్ ఏ విధంగా మొత్తం ప్రాసెస్ స్టార్టింగ్ నుంచి ఏ విధంగా జరిగాయని చెప్పి ప్రతి ఒక్కటి కూడా ఆయన అందులో పొందుపరిచి అయితే వాళ్ళకి ఇచ్చారు అని చెప్పి తెలుస్తుంది అయితే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ సాంకేతిక సిఫార్సుతోనే సుందిల్లా అన్నారం స్థలాలు మార్పు ఫస్ట్ నుండి వస్తున్న ఈ క్వశ్చన్ అనేది రైజ్ అవుతుంది సుందిల్లకి అన్నారానికి స్థలాలు మార్పు ఎందుకు చేశారు ఒక 5-6 కిలోమీటర్ల తర్వాత దీన్ని ఎందుకు పెట్టారు అని చెప్పి అయితే మెయిన్గా క్వశ్చన్ అనేది రైజ్ చేస్తూ ఉన్నారు స్టార్టింగ్ నుంచి కూడా అయితే దానికి సంబంధించి అది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదు అది సాంకేతికంగా ఉన్న ప్రాబ్లమ్స్తోనే దాన్ని అక్కడి నుంచి వేరే చోటికి మార్చాల్సి వచ్చింది అని చెప్పి కూడా ఆయన చెప్తూ ఉన్నారు ప్లస్ ఇంకొకటి ఏంటంటే తుమ్మిడిహట్టి వద్ద నీళ్లు లేకనే మేడిగడ్డకు దీన్ని మార్చడం జరిగింది అని చెప్పి కూడా చెప్పారు తుమ్మిడిహట్టికి సంబంధించి కూడా నీళ్లు లేవు అనే కారణం చేతనే మార్చామని చెప్పి కూడా కేసీఆర్ చెప్పడం జరిగింది అంతేకాకుండా తర్వాత ఈ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మిగిలిన అదర్ స్టేట్స్కి వాటర్ వెళ్ళడానికి ఆ స్టేట్స్ అనేవి యాక్సెప్ట్ చేయలేదు వాటికి చాలా ప్లేసెస్కి ముంపు ప్రదేశాల్లో ఇబ్బందులు అవుతుంది అని చెప్పి పక్కన ఉన్న స్టేట్స్ వాటికి సహకరించలేదు వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు అందుచేతనే దీన్ని కొంచెం ముందుకు జరపాల్సిన పరిస్థితి వచ్చింది 150 దగ్గర కట్టాల్సింది 140 ప్లేస్లో కట్టాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పి కూడా కేసీఆర్ చెప్పడం జరిగింది మరికొన్ని క్వశ్చన్స్ కూడా కేసీఆర్ అయితే సమాధానం చెప్పారు సో మొత్తానికి వచ్చేటప్పటికి కేసీఆర్ చెప్పిన సమాధానాలు పీసీ ఘోష్ కమిషన్కు ఎంతవరకు యాక్సెప్టబుల్గా ఉన్నాయి మిగిలిన వాళ్ళు చెప్పింది ఏ విధంగా ఉంది అనేది అయితే వాళ్ళు ఒకసారి చూసుకొని తర్వాత ఇంకేమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ ఒకసారి కేసీఆర్ని ఏమైనా పిలిచే అవకాశం ఉందా లేదంటే ఇక్కడితో విచారణ పూర్తవుతుందా అనేది అయితే చూడాలి దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి కూడా ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదు నేను దానికి సంబంధించి మళ్ళీ ఒకసారి ప్రెస్ మీట్ కూడా పెడతాను అని చెప్పి రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది ఇక బారాస శ్రేణులు అయితే పార్టీ కార్యకర్తలతో నిండిపోయాయి బీఆర్కే భవన్ పరిసర ప్రాంతాలంతా కూడా బారాసకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులే ఉన్నాయి ఆ చుట్టుపక్కల ప్రాంతం ఖైరతాబాద్ కానీ అక్కడ చుట్టుపక్కల అంతా కూడా వాళ్ళే ఉన్నారు మొత్తానికైతే పోలీసు బందోబస్తు మధ్య అయితే ఇదంతా కూడా ముగిసింది అయితే కేసీఆర్
మొత్తం లోపల కమిషన్కి సంబంధించిన విచారణ ఎప్పుడైతే పూర్తవుతుందో ఆయన బయటికి రాగానే ప్రెస్ మీట్ పెడతారేమో, ప్రెస్తో మాట్లాడతారేమో అని చెప్పి అందరూ కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూశారు. కానీ కేసీఆర్ మాత్రం బయటకు వచ్చిన తర్వాత ఆయన డైరెక్ట్గా కారు ఎక్కేసి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోతున్న క్రమంలో ఆయన బీఆర్ఎస్ శ్రేణులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కారు పైనకి ఎక్కి అభివాదం చేయడం జరిగింది. ఆ టైంలో కేసీఆర్ విచారణ జరుగుతున్నంతసేపు, ఆయన లోపల ఉన్నంతసేపు కూడా జై తెలంగాణ, జై కేసీఆర్ అని చెప్పి నినాదాలు కూడా చేస్తూనే ఉన్నారు. దాంతో కేసీఆర్ కూడా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళందరికీ అభివాదం చేస్తూ ఆయన వెళ్ళిపోవడం జరిగింది. ప్రెస్ మీట్ అయితే ఏం పెట్టలేదు, ప్రెస్తో కూడా ఏం మాట్లాడలేదు. కానీ ఆ తర్వాత కేటీఆర్ ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది, ఆయన ప్రెస్తో మాట్లాడడం జరిగింది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే, అది ఎంత మంచి జరిగిందనేది అందరికీ తెలుసు. ఏదో విచారణ చేయాలి కాబట్టి, విచారణకి వెళ్ళాలి కాబట్టి కేసీఆర్ వెళ్ళారు తప్ప ఇందులో ఎటువంటి అవినీతి అక్రమాలు అటువంటివి ఏం జరగలేదు. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో నెగిటివ్గా చూపించాలి అనే ఉద్దేశంతో ఇటువంటి ఏర్పాట్లు చేసి ఈ విధంగా క్రియేట్ చేసింది తప్ప ఇందులో కొత్తగా చెప్పేది ఏమీ లేదు, నష్టం వచ్చిందేమీ లేదు. అలానే 98,000 కోట్ల ప్రాజెక్ట్కి ₹1,00,000 కుంభకోణం జరిగింది అని చెప్పడం కాంగ్రెస్కి హేయమైన చర్య అని చెప్పి కూడా కేటీఆర్ అయితే రెస్పాండ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇందులో హైలైట్ అవుతున్న న్యూస్, సర్కారు బడుల్లో పూర్వ ప్రాథమిక విద్య 12 జిల్లాల్లోని 210 పాఠశాలల్లో ప్రారంభిస్తూ ఉత్తర్వులు. ఈ విద్యా సంవత్సరం నుంచి మరో 5,651 బడుల్లో కంప్యూటర్ ల్యాబ్లు నేడు పాఠశాలలో పునఃప్రారంభం. అయితే పిల్లలు దాదాపు 50 రోజుల నుంచి హాలిడేస్లో ఉన్నారు, చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు సమ్మర్ హాలిడేస్లో. మొత్తానికైతే స్కూల్స్ మళ్ళీ ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో అయితే ఈ సంవత్సరం నుండి ప్రైమరీ స్కూల్స్ పిల్లలకి అయితే ఎల్కేజీ, యూకేజీ ఈ క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. ముందు నుంచి నార్మల్గా ఇవన్నీ కూడా అంగన్వాడీ స్కూల్స్లో ప్రైమరీ వరకు నార్మల్గా నేర్పించేసి ఆ తర్వాత ఫస్ట్ క్లాస్ నుండి స్కూల్స్లో అయితే స్టార్ట్ అవుతూ ఉంటుంది. కానీ ఈ సంవత్సరం వచ్చేటప్పటికి ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఎల్కేజీ, యూకేజీ ఇవన్నీ స్టార్ట్ చేస్తున్నారు. వీటిలో అంగన్వాడీ స్కూల్స్కి సంబంధించిన ట్యూటర్స్ ఎవరైతే ఉంటారో టీచర్స్ వాళ్ళని తీసుకొచ్చి ప్రస్తుతానికి ఈ సంవత్సరం చెప్పడం, ఆ తర్వాత నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి అలా వచ్చేటప్పటికి పర్టికులర్గా దానికి కూడా కొంతమంది టీచర్స్కి ట్రైనింగ్ అయితే ఇచ్చి కంప్లీట్గా దాన్ని స్టార్ట్ చేయాలి అని చెప్పి స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి 210 పాఠశాలలో 12 జిల్లాల్లో ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి కంప్లీట్ ప్రొసీజర్ అనేది ఇదే విధంగా ఉండేలాగా ప్లాన్ చేయాలి అని చెప్పి ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు మనం ప్రైవేట్ స్కూల్స్లోనే ఈ ప్రీ ప్రైమరీ అనేది చూస్తూ ఉన్నాము. ఇక ఇప్పటి నుండి ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇది స్టార్ట్ అవబోతుంది. తర్వాత నేతల ఫోన్లపై నిఘా అవసరం ఏంటి? ప్రభాకర్ రావును 9 గంటల పాటు విచారించిన సిట్. అయితే ప్రభాకర్ రావు కోసం ఆయన ఎప్పుడు వస్తారా అని చెప్పి 1 ఇయర్ నుండి ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం 1.5 ఇయర్ బ్యాక్ దీని గురించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం హైలైట్ అయిందో ఆయన వెంటనే అమెరికాకు వెళ్ళడం జరిగింది. అతన్ని తీసుకురావడానికి 1.5 ఇయర్ టైం పట్టింది. తీసుకువచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన్ని ఫస్ట్గా ఎప్పుడైతే విచారించిన టైంలో ఆయన ఏ ప్రశ్నకి కూడా కరెక్ట్గా సమాధానం చెప్పలేదు అని చెప్పి మళ్ళీ ఒకసారి నిన్న కూడా విచారణ అయితే చేయడం జరిగింది. ఆ విచారణలో దాదాపు 9 గంటల పాటు అయితే విచారించారు. ఒక జడ్జి కాల్ డేటాని ఎందుకు తెప్పించారు అని చెప్పి కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. మీకు పరిమితికి మించి ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏంటి? దీనికి సంబంధించి అసలు ఎవరు మీకు పర్మిషన్ ఇచ్చారు? ఎవరు మిమ్మల్ని ఆదేశించారు? ఎవరి ఇదితో మీరు ఈ విధంగా చేయడం జరిగింది అని చెప్పి అయితే చాలా స్ట్రాంగ్గానే క్వశ్చన్స్ అయితే అడిగారు. సో ఆయన చెప్పిన సమాధానాలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇక నెక్స్ట్ హైలైట్ అవుతున్న న్యూస్ వచ్చేటప్పటికి రోదస్ యాత్ర మళ్ళీ వాయిదా. ఫాల్కన్ 9 రాకెట్లో ఇంధన లీకేజీ, దానిని సరిచేశాకే పైన నిర్ణయం సరైనదే ఇస్రో చెప్తుంది. అయితే భారత వ్యోమగామి శుభాంబు శుక్లా సహా 4 రోదసీలోకి తీసుకెళ్లేందుకు ఉద్దేశించిన యాక్సియం 4 మిషన్ మరోసారి వాయిదా పడింది. అయితే ఇందులో ఇది యాక్చువల్గా మే 29నే ఈ ప్రయాణం అయితే జరగాల్సి ఉంది. కానీ ఇది పోస్ట్పోన్ అవుతూ వస్తుంది. మళ్ళీ కూడా వెళ్ళాల్సిన ప్రయాణం అయితే మరొకసారి వాయిదా పడిందని చెప్పాలి. అయితే బుధవారం సాయంత్రానికి వాయిదా వేసిన విషయం తెలిసింది. దీని గురించి నింగిలోకి వెళ్లాల్సిన ఫాల్కన్ 9 రాకెట్లో ద్రవ ఆక్సిజన్ లీక్ అవుతున్న కారణంగా ప్రయోగం మరొకసారి వాయిదా పడినట్లు తెలుస్తోంది. దీని గురించి ఎక్స్ వేదికగా అయితే తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి వి నారాయణన్ కూడా ఇస్రో చైర్మన్ కూడా దీని గురించి పేర్కొన్నారు. కరెక్ట్గానే నిర్ణయించారు అని చెప్పైతే దీని ప్రకారం ప్రయోగానికి ముందే లీకేజీని సరిచేసి అవసరమైన ధృవీకరణ పరీక్షలు అన్నీ కూడా నిర్వహించిన తర్వాత
ఎటువంటి ప్రాబ్లం లేదని ఒక అవగాహన వచ్చిన తర్వాత షూరిటీ తీసుకున్న తర్వాత అప్పుడే ఇది పెట్టాలి అని చెప్పి ప్రయోగం చేయాలి అని చెప్పి డిసైడ్ అవుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ప్రయోగం నేపథ్యంలో ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్లోనే ఆయన ఉన్నారు. లీకేజీని అరికట్టే పనిలో ఇంజనీర్లు అయితే ఉన్నారు, నిపుణులు నిమగ్నమయ్యారు. స్పేస్ ఎక్స్ ఉపాధ్యక్షుడు విలియం ఈ విధంగా తెలియజేయడం జరిగింది. మరో సమస్య కూడా బయటపడినా సంబంధిత పరికరాలను మార్చడం ద్వారా ఇంజనీర్లు ఇప్పటికే దాన్ని సరిచేశారు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. నెక్స్ట్ హైలైట్ అవుతున్న న్యూస్ వచ్చేటప్పటికి వివేక్ గనులు, కార్మిక లక్ష్మణ్కు సంక్షేమం, శ్రీహరికి పశుసంవర్ధక, మత్స్య, క్రీడలు, యువజన సర్వీసులు, కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు. కొత్త మంత్రులందరికీ కూడా కొత్తగా ఇదైన మంత్రులకి ముగ్గురికి కూడా శాఖలు అనేవి కేటాయించడం జరిగింది. కేసీఆర్, కిషన్ రెడ్డి ఒక్కటే, అందుకే తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడుతున్నారు అని చెప్పి అయితే ఇక్కడ న్యూస్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అయితే హైలైట్ అవుతూ ఉన్నాయి. ఇందులో హెడ్లైన్స్ చూసినట్లయితే మోదీ, అమిత్ షా మాటలకు భిన్నమైన ఈ ధోరణి దేనికి సంకేతం? ఆ ప్రాజెక్టుపై 2-3 రోజుల్లో అన్ని విషయాలు చెబుతాను. అధిష్టానంతో చర్చ మంత్రివర్గ శాఖపై కాదు, కర్ణాటకలో కులగణనపైనే. కేసీఆర్ కుటుంబానికి కాంగ్రెస్లోకి ప్రవేశం లేదు. ఢిల్లీలో విలేకరుల ఇష్టాగోష్ఠిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని వీళ్ళందరినీ కూడా మీట్ అయిన విషయం మనకు తెలిసిందే. వాళ్ళతో జరిగిన చర్చ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్కి వచ్చే ముందు విలేకరులతో ఇష్టాగోష్ఠి కార్యక్రమంలో అయితే ఆయన పాల్గొనడం జరిగింది. ఆ సమయంలో ఈ వ్యాఖ్యలన్నీ కూడా రేవంత్ రెడ్డి చేయడం జరిగింది. మొదటగా వచ్చేటప్పటికి మోదీ, అమిత్ షా మాటలకు విభిన్నమైన ధోరణిలో దేనికి సంకేతం అని చెప్పి అయితే తెలియజేస్తున్నారు. అంటే ఇందులో వచ్చేటప్పటికి ముఖ్యంగా ఇటు ఈటెల రాజేందర్ కానీ అలాగే కేసీఆర్ కానీ ఇద్దరు చెప్పింది కూడా వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించి ఎటువంటి అవకతవకలు జరగలేదు, అంతా కూడా పాజిటివ్గానే జరిగిందని చెప్పి వీళ్ళిద్దరం చెప్పడం జరిగింది. అయితే అదే సమయంలో కిషన్ రెడ్డి కూడా ఈటెల రాజేందర్ మాటలకి కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా కూడా మంచిగానే జరిగింది అని ఆయన కూడా పాజిటివ్ వేలో మాట్లాడడం అనేది రేవంత్ రెడ్డి తప్పుపడడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించి ఇంతకుముందు ప్రధాని మోదీ అయితే వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రధాని మోదీ కేటీఆర్కి అలాగే కేసీఆర్కి వీళ్ళ కుటుంబానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక ఏటీఎంలా తయారైంది అని చెప్పి అయితే ప్రధానమంత్రి వ్యాఖ్యానించడం జరిగింది. ఆ వ్యాఖ్యలను మరోసారి రేవంత్ రెడ్డి గుర్తు చేసుకుంటూ ఒకవైపు ప్రధానమంత్రి ఈ విధంగా మాట్లాడుతుంటే అదే పార్టీకి సంబంధించి రాష్ట్ర నేత అయిన కిషన్ రెడ్డి దానికి ఆపోజిట్గా ఇటు కేసీఆర్కి సపోర్ట్గా మాట్లాడడం అనేది ఏ విధంగా చూడాలి అని చెప్పి ఆయన క్వశ్చన్ మార్క్తో ఒక మాట అయితే మీడియాతో చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆ ప్రాజెక్టుపై 2-3 రోజుల్లో అన్ని విషయాలు చెబుతాను అని చెప్పి అయితే ఈ ప్రాజెక్ట్కి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించి కేసీఆర్ని నిన్న విచారించిన సందర్భంగా దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి అయితే మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి ఒక 2-3 రోజుల్లో ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను అని చెప్తున్నారు. అయితే ఇది ఎంతసేపటికి కేసీఆర్కి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు మాత్రమే, వాళ్ళు చేస్తున్న దుశ్చర్యలు మాత్రమే అనే టైప్లో అయితే ఎలివేట్ చేస్తూ ఉన్నారు. కానీ ఇది ప్రభుత్వానికి కమిటీకి ఎటువంటి సంబంధం లేదు. కమిటీకి సంబంధించి ప్రభుత్వం ఏమాత్రం కూడా అందులో ఇన్వాల్వ్ అవ్వదు. అది మొత్తం కూడా ఒక ప్రాసెస్ ప్రకారం కమిటీ వాళ్ళు మాత్రమే దాన్ని చూసుకుంటారు, వాళ్ళే ఎటువంటి యాక్షన్ అయినా తీసుకుంటారు అనే రీతిలో అయితే రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే దానికి సంబంధించి కమిటీకి సంబంధం లేకుండా అసలు అందులో ఏం జరిగింది, ఎటువంటి అవకతవకలు జరిగాయి, అసలు ఏంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది దాని గురించి ఒక 2-3 డేస్లో అయితే నేను మాట్లాడతాను అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి అధిష్టానంతో చర్చ మంత్రివర్గ శాఖలపై కాదు, కర్ణాటకలో కులగణనపైనే. అంటే అధిష్టానంతో చర్చ జరిపినప్పుడు చర్చ జరిగింది కేవలం కర్ణాటకకు సంబంధించిన కులగణనపై మాత్రమే కానీ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి అయితే నేను అక్కడ మాట్లాడలేదు అని చెప్పి ఆయన చెప్తున్నారు. కర్ణాటకలో కులగణన జరిగినప్పటికీ అది కరెక్ట్ ప్రాసెస్లో జరగలేదు. ఇక్కడ తెలంగాణలో కరెక్ట్ ప్రాసెస్లో చేశాము. 96.5% వరకు కూడా మేము చక్కగా అందరి డీటెయిల్స్ కూడా ఇన్ డీటెయిల్గా తీసుకున్నాము. కేవలం కులగణన మాత్రమే కాదు, వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఎవ్రీథింగ్ కూడా అందులో తీసుకోవడం జరిగింది. ఒక 3.5% మాత్రమే తీసుకోవడానికి వీలవ్వలేదు. వాళ్ళకు కూడా వెసులుబాటు కల్పిస్తూ ఆన్లైన్ విధానంలో కానీ ఈ కొన్ని ఆఫీసుల్లో కానీ వాళ్ళ డీటెయిల్స్ అనేవి చెప్పే విధంగా వాళ్ళకి వెసులుబాటు కూడా కల్పించాము అని చెప్పి అయితే రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. మొత్తానికి వచ్చేటప్పటికి తెలంగాణలో ఇన్ డీటెయిల్డ్గా జరిగింది కాబట్టి ఈ ప్రాసెస్ ఏ విధంగా జరిగింది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే నేను ఢిల్లీకి వెళ్ళాను. ఈ చర్చ అనేది జరిగింది. దాదాపు 1.5 గంటల పాటు చర్చించడం జరిగింది. ఆ చర్చలో
రాష్ట్ర ముఖ్యమంత్రి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అలాగే ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో పాటు తనను పిలిచింది చర్చించడానికి మాత్రమే అని చెప్పి రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. ఇలా మాట్లాడుతున్న సమయంలో రేవంత్ రెడ్డి మరికొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఒకవేళ నేను ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఒకవేళ నేను మంత్రులకి సంబంధించి ఇక్కడికి ఢిల్లీ వచ్చి మాట్లాడడంలో ఎటువంటి తప్పు లేదు, వాళ్ళ నిర్ణయాలు తీసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు, అసలు మంత్రులకి సంబంధించిన డిస్కషన్ అనేది జరగలేదు, ఒకవేళ డిస్కషన్ జరిగినా సరే అందులో ఎటువంటి తప్పు ఉంది అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా వెంటనే కేసీఆర్ ఫామ్ హౌస్కి వెళ్ళిపోయి అక్కడ డీటెయిల్స్ చెప్పేసి వాళ్ళ నిర్ణయాలు తీసుకొని ప్రతిదీ కూడా వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు అటువంటి విషయాలు చెప్పడంలో తప్పు లేనప్పుడు నేను ఢిల్లీకి వచ్చి రాష్ట్రానికి సంబంధించిన విషయాలు ఇక్కడ పార్టీ పెద్దలతో మాట్లాడడంలో తప్పేంటి అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే మరొక విషయం ఏంటంటే నేను ఢిల్లీకి రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి విషయంలో 500 సార్లైనా సరే కేంద్రంతో మాట్లాడడానికి కూడా రావడానికి వెనకాడను అని చెప్పి కూడా రేవంత్ మరొక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. మరొక హైలైట్ అవుతున్న విషయం ఏంటంటే కేసీఆర్ కుటుంబానికి కాంగ్రెస్లోకి ప్రవేశం లేదు అని చెప్పి కూడా ఆయన చెప్పారు. కేసీఆర్ కుటుంబంలో ఈ మధ్య కవిత కాంగ్రెస్లోకి రావాలనుకుంటున్నారు అని చెప్పైతే ఒక న్యూస్ అయితే బాగా హైలైట్ అయింది. అయితే ప్రస్తుతానికి కేసీఆర్ కుటుంబం నుంచి కాంగ్రెస్లోకి నేనున్నంత వరకు అయితే ఆ ఫ్యామిలీ నుంచి ఎవరిని కాంగ్రెస్లోకి రావడానికి యాక్సెప్ట్ చేయను అని చెప్పైతే చాలా గట్టిగా రేవంత్ రెడ్డి అయితే చెప్పారు, ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. మొత్తానికి వచ్చేటప్పటికి అలానే నిన్న కేసీఆర్తో పాటు కవిత కూడా వెళ్ళడం జరిగింది. కవిత అంతకుముందు కొన్ని వ్యాఖ్యలు చేశారు ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు. కేసీఆర్ దేవుడే కానీ ఆయనతో పాటు దెయ్యాలు ఉన్నాయి అని చెప్పారు. అయితే అదే మాటని మళ్ళీ ప్రస్తావిస్తూ రేవంత్ రెడ్డి ఆ దెయ్యాలతో పాటు నువ్వెందుకు వచ్చావు, అసలు కేసీఆర్తో పాటు అందులో ఉన్న వాళ్ళంతా దెయ్యాలే అనే ఉద్దేశంతో అయితే రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది అని చెప్పి తెలుస్తోంది ఇష్టాగోష్ఠిలో. నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి మరో అవినీతి తిమింగలం అనిసా వలలో నీటిపారుదల శాఖ ఈఈ నూనె శ్రీధర్ రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో 13 చోట్ల తనిఖీలు అయితే చేయడం జరిగింది. కళ్ళు చెదిరే ఆస్తుల గుర్తింపు, మార్కెట్లో వాటి విలువ 150 కోట్లుగా అంచనా. అయితే ఈనాడు హైదరాబాద్ కరీంనగర్లో నీటిపారుదల శాఖలో మరో అవినీతి తిమింగలం బయటపడింది. కరీంనగర్ జిల్లా చొప్పదండి డివిజన్ ఈఈగా పనిచేస్తున్న నూనె శ్రీధర్కు చెందిన ఇల్లు, బంధువులు, వాటికి చెందిన అన్నిటికీ అతనికి చెందిన సంబంధించిన ప్రతి ఒక్క చోట్ల కూడా తనిఖీలు అనేవి చేయడం జరిగింది. దాదాపు 13 చోట్ల ఒకేసారి అయితే తనిఖీలు చేశారు. ఇందులో అయితే కళ్ళు చెదిరే విషయాలు అయితే బయటపడుతూ ఉన్నాయి. దాదాపు 150 కోట్ల ఆస్తులు అనేవి ఆయన పేరు మీద ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. మొత్తానికి వచ్చేటప్పటికి ఆదాయానికి మించిన కేసులో అయితే అతన్ని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఇతను కాళేశ్వరం ప్రాజెక్టులో అయితే మెయిన్ ఇంజనీర్గా అయితే ఉన్నాడు, ఇంజనీరింగ్ ఈఈగా పనిచేశారు. అటువంటి టైంలోనే కాళేశ్వరం ఈఈగా ఉన్నప్పుడే ఇతను చాలా కోట్ల ఆస్తులు అనేవి పొందాడు అని చెప్పైతే తెలుస్తోంది. అంతేకాకుండా కన్వెన్షన్ హాళ్ళు, హోటళ్ళు అక్రమార్జనతో కన్వెన్షన్ సెంటర్లు సైతం స్థాపించారని కూడా తెలుస్తుంది. అతని కుమారుడి పెళ్లికి కూడా అదర్ కంట్రీస్కి ఫ్లైట్స్ని పెట్టి మరీ బంధువుల్ని తరలించారు అని చెప్పి కూడా తెలుస్తోంది. సో ఇదంతా కూడా అక్రమార్జన లేకుండా ఇది ఏ విధంగా సాధ్యమైంది అని చెప్పి అతనైతే అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ప్రజెంట్ అయితే ఈనాడు పేపర్లో ఈ న్యూస్లు అయితే హైలైట్ అవుతూ ఉన్నాయి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాము. ఇక ఆంధ్రజ్యోతిలో కూడా హైలైట్ అవుతున్న న్యూస్ రెండు వచ్చేటప్పటికి ఒకవైపు కాంగ్రెస్లోకి రానివ్వను నేనున్నంత వరకు కేసీఆర్ ఫ్యామిలీని అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్న మాటలు ఒకవైపు హైలైట్ అవుతున్నాయి. మరోవైపు నీటి నిల్వ నిర్ణయం అధికారులదే అని చెప్పి కేసీఆర్ చెప్తున్న మాటలు కూడా హైలైట్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ మొదట కేసీఆర్ది చూసినట్లయితే మనం చూసాము, నిన్న కేసీఆర్ విచారణ అయితే ముగిసింది. అందులో పంప్ హౌస్ హెడ్కు తాకేంత వరకు నీటిని వారే నిల్వ చేశారు, నేను ఆదేశాలు ఇవ్వలేదు, ప్రాజెక్టుల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్కు 280 కోట్ల నిధులు విడుదల చేశాము, వినియోగించే అధికారాలను వారికే ఇచ్చాము, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్ణయం క్యాబినెట్దే, స్థలాల ఎంపిక పూర్తిగా సాంకేతికమైనదే, నిధుల సమీకరణకే
ఇరిగేషన్ కార్పొరేషన్ ప్రాజెక్టు వినియోగం ద్వారా సమకూరే నిధులతో రుణాలు చెల్లించాలనుకున్నాం. వివిధ కారణాల వల్ల సాధ్యం కాలేదు. పీసీ ఘోష్ కమిషన్ ఎదుట కేసీఆర్, మాజీ సీఎంపై కమిషన్ ప్రశ్నల వర్షం. బహిరంగ విచారణపై కేసీఆర్ అభ్యంతరం. ముఖాముఖి విచారించిన జస్టిస్ ఘోష్ 50 నిమిషాల పాటు కొనసాగిన విచారణ అని చెప్పైతే ఇక్కడ హెడ్లైన్స్ హైలైట్ అవుతున్నాయి. మొత్తం ఇందాక చెప్పుకున్నట్లుగా 50 నిమిషాల పాటు అయితే కేసీఆర్ని విచారించడం జరిగింది. అందులో పంప్ హౌస్ హెడ్కు తాకే వరకు నీటిని వారే నిల్వ చేశారు అని చెప్పి ఇంజనీర్స్కి సంబంధించి అది వారి నిర్ణయమే అని చెప్పి అయితే కేసీఆర్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చే ఆయన ఆదేశాలు ఇవ్వలేదు అని చెప్పి చెప్తున్నారు. ప్రాజెక్టుల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్కు 280 కోట్ల నిధులు అయితే విడుదల చేశామని చెప్పి చెప్తున్నారు. అయితే ఈ 280 కోట్ల నిధులు కూడా ఇంజనీర్స్కి వాళ్ళ బాధ్యతగానే అక్కడ వాళ్ళే చూసుకుంటారు అనే విధంగా ఒక 280 కోట్లు అయితే నిధులు మంజూరు చేశాము. అందులో ఏ ఖర్చులు అయితే అవుతాయో అవన్నీ కూడా వారికే బాధ్యత ఇవ్వడం జరిగింది అని చెప్పి కూడా కేసీఆర్ చెప్పడం జరిగింది. అయితే మరొకటి ఏంటంటే దీనికి సంబంధించి లోన్స్ అనేవి తీసుకునేటప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి ఎప్పుడైతే దానికి రెవెన్యూ అనేది జనరేట్ అవుతూ ఉంటుందో ఆ రెవెన్యూ జనరేట్ అవుతున్న అమౌంట్నే మళ్ళీ లోన్ అనేది పే చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నాము. ఆ మాటతోనే లోన్ అనేది తీసుకోవడం జరిగింది. కానీ తర్వాత ఈ అమౌంట్ అనేది అంత ఇదిగా రాలేదు అని చెప్పి ఆయన చెప్పారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి అప్పటి వరకు ఎప్పుడైతే రెవెన్యూ జనరేట్ అవుతుందో రెవెన్యూ జనరేట్ అయిన దగ్గర నుంచి మేము ఆ అమౌంటే లోన్కి పే చేస్తాము, అప్పటి వరకు ప్రభుత్వం పే చేస్తుంది అనే ఒప్పందంతో అయితే ఈ విధంగా చేయడం జరిగింది అని చెప్పి కూడా కేసీఆర్ చెప్పారు. నెక్స్ట్ నిధుల సమీకరణకే ఇరిగేషన్ కార్పొరేషన్ ప్రాజెక్టు వినియోగం ద్వారా సమకూరే నిధులతో రుణాలు చెల్లించాలనుకున్నాం, వివిధ కారణాల వల్ల సాధ్యం కాలేదు అని చెప్పి చెప్పారు. నెక్స్ట్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట కేసీఆర్, మాజీ సీఎంపై ప్రశ్నల వర్షం కురిపించడం జరిగింది. దాదాపు 50 నిమిషాల పాటు 18 ప్రశ్నలు అయితే అడిగారు. దానికి సంబంధించి ప్రతిదీ కూడా కేసీఆర్ సమాధానం అయితే చెప్పారు. ఒక్క ప్రశ్నకి మాత్రం చెప్పలేదు. 2017లో మీరు ఎందుకు మీటింగ్ అనేది ఏర్పాటు చేశారు, సమావేశంలో అసలు ఏం మాట్లాడారు అని అడిగిన ప్రశ్నకు మాత్రం ఏమి సమావేశం అని చెప్పి కేసీఆర్ తిరిగి వారినే ప్రశ్నించడం జరిగింది. ఆ క్వశ్చన్కి అసలు కేసీఆర్ ఇంకా సమాధానం ఏమీ చెప్పలేదు, తిరిగి క్వశ్చన్ అడిగారు తప్ప మిగిలిన అన్నిటికీ కూడా ఆయన దానికి సంబంధించిన సమాధానాలన్నీ కూడా చెప్పడం, వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఒక వాంగ్మూలంలో వాళ్ళకి సమర్పించడం అయితే జరిగింది. నెక్స్ట్ కవితను పలకరించని కేసీఆర్, గుడ్ మార్నింగ్ డాడీ అంటూ కవిత పలకరింపు, మాట్లాడకపోగా ఆగాలంటూ కేసీఆర్ సైగా. కేసీఆర్ ఫామ్ హౌస్లో జారిపడ్డ పల్ల, విరిగిన ఎడమతుంటి, యశోద ఆసుపత్రిలో చికిత్స పరామర్శించిన కేసీఆర్. అయితే ఈ మధ్యకాలంలో కవితకి సంబంధించి ఎన్ని ఇష్యూస్ జరుగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాము. ఇటువంటి సమయంలో కవిత కూడా కేసీఆర్తో పాటుగా వెళ్ళడం జరిగింది, ఆయన్ని పలకరించడం జరిగింది. కేసీఆర్ అయితే ఆవిడ్ని పలకరించకపోగా కొంతసేపు ఆగాలంటూ సైగ చేయడం అయితే జరిగింది. ఆ న్యూస్ హైలైట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి కేసీఆర్ ఫామ్ హౌస్లో జారిపడ్డ పల్ల. నిన్న విచారణ సమయంలో విచారణకి సంబంధించి ఆయన్ని ఒకసారి పరామర్శించడానికి, పలకరించడానికి, దాని గురించి మాట్లాడడానికి చాలామంది నేతలు అయితే కేసీఆర్ ఫామ్ హౌస్కి అయితే వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన సందర్భంలో పల్లా అయితే వాష్రూమ్కి వెళ్ళి అక్కడ జారిపడ్డారు. ఆయనకి ఎడమ కాలి తుంటి అయితే విరిగింది. అక్కడ నుండి ఆయన యశోద హాస్పిటల్కి తరలించడం, అక్కడ శస్త్రచికిత్స చేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఆ టైంలో కవిత కూడా ఆయన్ని ముందుగానే పరామర్శించారు. ఆ తర్వాత ఇది ఎప్పుడైతే కంప్లీట్ అయిందో విచారణ తర్వాత కేసీఆర్ కూడా ఆయన్ని పలకరించడం జరిగింది. మరొక న్యూస్ హైలైట్ అవుతుంది. ఈటల, హరీష్ తప్పుడు సమాచారం ఇచ్చారు, వారిపై తగిన చర్యలు తీసుకోవాలి. కాళేశ్వరానికి మంత్రివర్గ ఉపసంఘానికి సంబంధం లేదు. జస్టిస్ ఘోష్ కమిషన్కు తుమ్మల లేఖ రాయడం జరిగింది. ఈ విధంగా ఆ తర్వాత అప్పుడు గొప్పలు చెప్పి ఇప్పుడు సంబంధం లేదంటున్నారు. కాళేశ్వరం అతిపెద్ద ఇంజనీరింగ్ తప్పిదం, అప్పుడు ఆ తప్పులు చూడలేకే పార్టీ నుంచి బయటకు వచ్చా చేవెళ్ళ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి అయితే ఈ మాటలు మాట్లాడడం జరుగుతుంది. అప్పుడేమో అధికారంలో ఉన్నప్పుడు దానికి సంబంధించి చాలా గొప్పలు చెప్పారు, ఇప్పుడు వచ్చేటప్పటికి రివర్స్లో మాట్లాడుతున్నారు అని చెప్పి అయితే న్యూస్ హైలైట్ అవుతుంది. మరొకటి ఇందులో కూడా మనకి ఆంధ్రప్రభలో కూడా హైలైట్ అవుతున్న న్యూస్ వచ్చేటప్పటికి సర్కారీ ప్రీ స్కూల్స్ సిద్ధం. 13 జిల్లాల్లోని 210 ప్రాథమిక పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభం. కొత్త ప్రవేశాలతో పాటు సమీప అంగన్వాడీ విద్యార్థుల విలీనం. ప్రస్తుత అంగన్వాడీ కార్యకర్తలు, ఒక వాలంటీర్తో బోధన. భవిష్యత్తులో ప్రాథమిక ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ. విద్యా కమిషన్ సిఫారసుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. ఇది మనం ఆల్రెడీ
ఈనాడులో చూసిన న్యూసే ఇందులో కూడా మనకి హైలైట్ అవుతుంది. ఈ సంవత్సరం నుంచి ఎల్కేజీ యూకేజీ కూడా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభించబోతున్నారు. అది కూడా 13 జిల్లాల్లోని 210 ప్రాథమిక పాఠశాలల్లో అయితే ప్రారంభించబోతున్నారు అని చెప్పి తెలుస్తుంది. ఇది సక్సెస్ అయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి అన్ని స్కూల్స్లో కూడా దీన్ని డెవలప్ చేయాలి అని చెప్పి అయితే భావిస్తూ ఉన్నారు. మొత్తం నిర్వహించేందుకైతే ప్రస్తుతానికి దానికి సంబంధించి ఇంకా టీచర్స్ లేదు కాబట్టి ప్రస్తుతం అంగన్వాడీ కార్యకర్తలు ఒక వాలంటీర్తో అయితే ఈ బోధన కార్యక్రమం అనేది చేయబోతున్నారు. నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రైమరీ స్కూల్ పిల్లల కోసం ప్రత్యేకంగా టీచర్స్కి అయితే ట్రైనింగ్ ఇస్తాము అని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. కొత్త ప్రవేశాలతో పాటు సమీప అంగన్వాడీలను కూడా విద్యార్థులు విలీనం కూడా ఇందులో చేయబోతున్నారు. అందులో మ్యాక్సిమం ప్రీ ప్రైమరీ స్కూల్ ఏజ్ పిల్లలే ఉంటారు కాబట్టి అంగన్వాడీలో అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది అందించే విధంగా ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ హైలైట్ అవుతున్న న్యూస్ మరొకటి ఏంటంటే, ఇక్కడ నేనున్నంత వరకు కేసీఆర్ ఫ్యామిలీని కాంగ్రెస్లోకి రానివ్వను అని చెప్పి రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డికి సంబంధించిన న్యూస్ మరొకటి ఇందులో హైలైట్ అవుతుంది. కేసీఆర్ది తెలంగాణ ద్రోహుల కుటుంబం, దుష్మన్ పరివారానికి కాంగ్రెస్లో జాగా లేదు, వారిది సెల్ఫ్ క్రియేషన్, కవితది ఫ్యామిలీ డ్రామా, ఇప్పుడు ఆమె కూడా దయ్యంగా మారిపోయారా, మోదీ చదివిన బడిలోనే నేను చదివాను, మంత్రులకు పని భారం ఎక్కువైతే తగ్గిస్తాను, రాహుల్ది నాది రేర్ కాంబినేషన్, 2 రోజుల్లో కాళేశ్వరంపై ప్రజలకు వివరిస్తాను, తెలంగాణ అభివృద్ధికి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు, కేటీఆర్ ఏం చెప్తే అదే మాట్లాడతారు, ఏనాడైనా రాష్ట్రం కోసం మోదీతో మాట్లాడారా, మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి ఈ రకమైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అయితే కేసీఆర్ది తెలంగాణ ద్రోహుల కుటుంబం అని చెప్పి అయితే రేవంత్ రెడ్డి చాలా గట్టిగా మాట్లాడడం జరిగింది. అంతకుముందు ఎప్పుడైతే కవిత కాంగ్రెస్లోకి వస్తుంది అని చెప్పి అయితే మాటలు వచ్చాయో రేవంత్ రెడ్డి అయితే దానికి యాక్సెప్ట్ చేయను, నేను ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీలోకి కేసీఆర్ కుటుంబాన్ని రానివ్వను అని చెప్పి అయితే ఆయన చాలా గట్టిగా చెప్పారు. అయితే ఇప్పుడు ఆమె కూడా దయ్యంగా మారిపోయారా అని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. అంటే మనం చూసాము, కవిత కేసీఆర్ ఒక్కళ్ళే దేవుడు, చుట్టూ ఉన్న వాళ్ళంతా దయ్యాలు అని చెప్పి అయితే ఆవిడ మాట్లాడడం జరిగింది. అయితే నిన్న కేసీఆర్తో పాటు ఉన్న నేతలతో కవిత కూడా వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళతో పాటు ఆవిడ ఎందుకు వెళ్ళారో, ఆవిడ కూడా దయ్యంగా మారారా అని చెప్పి అయితే రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. వారిది సెల్ఫ్ క్రియేషన్, కవితది ఫ్యామిలీ డ్రామా అని చెప్పి కవిత రాసిన లెటర్ ఏదైతే ఉందో అదంతా కూడా ఈ మధ్యకాలంలో కేవలం ప్రభుత్వం గురించే ప్రజలు మాట్లాడుకుంటున్నారు. కేసీఆర్ ఫ్యామిలీని అలానే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రజలు మర్చిపోయారు కాబట్టి ఇప్పుడు కవిత ఆ లేఖ అనే ఒక డ్రామాని క్రియేట్ చేశారు. అదంతా కూడా బీఆర్ఎస్ పార్టీ క్రియేట్ చేసిన ఒక డ్రామా, ప్రజల్లోకి పార్టీని మళ్ళొకసారి తీసుకెళ్ళాలి అని చెప్పి చేసిన డ్రామా అని చెప్పి అయితే రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. అలాగే మంత్రులకు పని భారం ఎక్కువైతే తగ్గిస్తాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ప్రస్తుతం మంత్రివర్గ విస్తరణలో భాగంగా 3 కొత్త మంత్రులను అయితే తీసుకోవడం జరిగింది. వారికి కొన్ని ప్రజెంట్ ఆయన దగ్గర ఉన్న విభాగాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళకి పంచడం జరిగింది. అంతకుముందు ఉన్న మంత్రులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఒక్కొక్కరి దగ్గర 2-3 మంత్రి పదవులు ఉన్న వాళ్ళకి విభాగాలని అయితే ఎవరిని కూడా డివైడ్ చేయలేదు. ఎవరి దగ్గర ఉన్న విభాగాలు వాళ్ళకే ఉంచడం జరిగింది. ప్రస్తుతానికైతే ఏ మంత్రి కూడా వాళ్ళకి పని భారం ఎక్కువైంది అని చెప్పి అయితే నా దగ్గరకు రాలేదు. సో ఎవరైనా ఒకవేళ పని భారం ఎక్కువైంది అని వస్తే కనుక వాళ్ళ దగ్గర నుంచి కొన్ని విభాగాలు అనేవి తీసుకుంటాను. ఇప్పటి వరకు ఎవరు రాలేదు కాబట్టి అటువంటి అవసరం రాలేదు అని చెప్పి అయితే రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అందుకోసమే ఎటువంటి మార్పులు చేర్పులు అయితే జరగలేదు. కేవలం ఇప్పుడు తీసుకున్న 3 మంత్రులకి ఉన్న పరిధిలో వాటికి కేటాయింపు చేయడం అయితే జరిగింది అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పారు. ఇందులో భాగంగా వివేక్ గనులు ఉపాధి కల్పన, అడ్లూరికి ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమం, వాకిటికి పశుసంవర్ధకం, యువజన క్రీడలు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. ప్రస్తుత మంత్రుల శాఖల్లో మార్పులు అయితే ఏమీ లేవు అని చెప్పి న్యూస్ హైలైట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి గాలి జైలు శిక్ష రద్దు. ఓబులాపురం కేసులో కర్ణాటక ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డికి ఊరట లభించింది. ఆయనతో పాటు మరో 3 నిందితులకు కూడా జైలు శిక్ష రద్దుతో పాటు బెయిల్ కూడా మంజూరు చేశారు. సిబిఐ కోర్టు తీర్పును కొట్టేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు అయితే జారీ చేసింది. తీర్పుతో గాలి అసెంబ్లీ సభ్యత్వం పునరుద్ధరణ అయింది అని కూడా హైలైట్ అవుతుంది న్యూస్. మొత్తానికి వచ్చేటప్పటికి వీళ్ళకి 4 కూడా ఆయనతో పాటు గాలి జనార్దన్ రెడ్డితో పాటు మరో 3 కూడా జైలు శిక్ష రద్దు చేయడంతో పాటు వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా 10 లక్షలు పూచీకత్తు వాళ్ళ సొంత డబ్బులు చెల్లించాలి అని చెప్పి కూడా హైకోర్టు అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి సిబిఐ కోర్టు అయితే తీర్పిచ్చింది. అలానే
అదర్ కంట్రీస్కి ఫారిన్కి వెళ్ళకూడదు అని కూడా వాళ్ళకైతే చెప్పడం జరిగింది. కేవలం బెయిల్ మంజూరు చేయడం జరిగింది, జైలు శిక్ష రద్దు చేసింది. నెక్స్ట్ హైలైట్ అవుతున్న న్యూస్, నీటిపారుదల శాఖ ఈ అక్రమాస్తులు 150 కోట్లు, ఇక్కడ 100 కోట్లకు పైనే లగ్జరీ విల్లాలు, ఆకాశ హరియాల్లో ఫ్లాట్లు, బహుళ అంతస్తుల భవనాలు అని చెప్పైతే న్యూస్ హైలైట్ అవుతుంది. 16 ఎకరాల వ్యవసాయ భూమి, 19 ఇళ్ల స్థలాలు, హోటళ్లలో భాగస్వామ్యం, డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో థాయిలాండ్లో ఘనంగా కుమారుడి వివాహం, ఏసీబీ వలలో నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్, కాళేశ్వరం బాహుబలి మోటార్ల కొనుగోళ్లలో కమిషన్లు తీసుకున్న ఆరోపణలు, 13 చోట్ల ఏకకాలంలో దాడులు, శ్రీధర్ను అరెస్ట్ చేసిన అధికారులు, కొనసాగుతున్న సోదాలు, బ్యాంకు డిపాజిట్లు, లాకర్ల గుర్తింపు. ఇది ఇక్కడ ఇతనికి సంబంధించిన న్యూస్ అయితే హైలైట్ అవుతుంది. ఈ అక్రమాలు నీటిపారుదల శాఖకి సంబంధించిన ఈకి శ్రీధర్కి సంబంధించింది. 150 కోట్లకి ఆస్తులు అయితే ఆయన కూడబెట్టడం జరిగింది. సంపాదనకు మించిన ఆస్తులు అయితే ఆయనకి ఉన్నట్లుగా తెలుస్తోంది. థాయిలాండ్లో కుమారుడికి సంబంధించిన పెళ్లికి సంబంధించి కుటుంబ సభ్యుల్ని, ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఫ్లైట్లో తీసుకెళ్లి వివాహం జరిపించారు, డెస్టినేషన్ వెడ్డింగ్ అని చెప్పి. అలానే చాలా చోట్ల హోటళ్లలో కానీ చాలా ఆస్తులు కానీ బోల్డ్ అన్ని ఎకరాలు కానీ ఆయన సంపాదించినట్లుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా వచ్చేటప్పటికి కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఈగా ఉన్నప్పుడు అతను ఈ ఆస్తులన్నీ కూడా కూడబెట్టాడు అని చెప్పి తెలుస్తోంది. బాహుబలి మోటార్లు తీసుకున్న సమయంలో, బాహుబలి మోటార్ల కొనుగోలు సమయంలో తీసుకున్న కమిషన్ల వల్ల ఇంత ఆస్తులు కూడబెట్టిన అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. దాదాపు ఒకేసారి 13 చోట్లయితే ఏకకాలంలో తనిఖీలు నిర్వహించినప్పుడు ఇటువంటి విషయాలు బయటపడ్డాయి. ప్రస్తుతం అయితే ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా కూడా తనిఖీలు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా ఎన్ని విషయాలు బయటపడతాయో కూడా చూడాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రముఖ గాయని మంగ్లీపై కేసు. చేవెళ్లలోని ఓ రిసార్ట్లో అయితే మంగ్లీ పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం జరిగింది. ఆ పుట్టినరోజు వేడుకలో దాదాపు 50 మంది తన కుటుంబ సభ్యులు కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, వీళ్ళంతా ఉన్నారు. వారు మాత్రమే కాకుండా మరికొంతమంది సెలబ్రిటీస్ని కూడా తను బర్త్డేకి ఇన్వైట్ చేయడం జరిగింది. అయితే ఈ బర్త్డే సెలబ్రేట్ చేసుకున్న సమయంలో నైట్ టైంలో పోలీసులు అయితే వాళ్ళపైన వెళ్ళి చూడడం జరిగింది. పోలీసులు అనుమానితులను రిసార్ట్పై అర్ధరాత్రి పోలీసులు అయితే దాడులు చేశారు. అనుమానితులకు డ్రగ్స్ పరీక్షలు కూడా నిర్వహించడం జరిగింది. ఒక 9 మంది వరకు డ్రగ్స్ తీసుకున్నారా అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా వచ్చేటప్పటికి ఒక వ్యక్తి శరీరంలో మాత్రం గంజాయి ఆనవాళ్ళు అయితే కనిపించాయి అని చెప్పి తెలుస్తోంది. దీనికి సంబంధించి మంగ్లీ సహా 4గురిపై కేసు అయితే నమోదు చేశారు. ఇప్పుడు ఆ న్యూస్ అనేది చాలా హైలైట్ అవుతుంది. అందులో ఉన్న సెలబ్రిటీస్ అందరూ కూడా కొంతవరకు ఆందోళన చెందుతున్నారని చెప్పాలి. అందులో కొంతమంది బయటకు వచ్చి మేము కేవలం బర్త్డే పార్టీకి మాత్రమే వచ్చాము, మమ్మల్ని ఎందుకు హైలైట్ చేస్తున్నారు, మా కెరియర్ ఎందుకు ఇది చేస్తున్నారు అని చెప్పి కూడా వాళ్ళు మీడియాను కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది, అలా చూపించొద్దు అని చెప్పి. కానీ మొత్తానికి వచ్చేటప్పటికి దాదాపు 9 మందిలో డ్రగ్స్ తీసుకున్నట్లు, గంజాయి తీసుకున్నట్లు తెలుస్తోంది అని చెప్పి అయితే న్యూస్ బయటకు వస్తోంది. సో ఈ కారణం చేత మంగ్లీ పైన అయితే కేసు నమోదు చేయడం జరిగింది. నెక్స్ట్ హైలైట్ అవుతున్న న్యూస్, హాషిష్ ఆయిల్ పట్టివేత, విలువ 101.2 కోట్లు, ఓఆర్ఆర్ వద్ద 2 అరెస్ట్, నిందితుల్లో ఒకరు ఆర్డీఏ ఏజెంట్ అని చెప్పి తెలుస్తోంది. తర్వాత తత్కాల్కు కొత్త నిబంధనలు, ఇకపై ఆధార్ వెరిఫైడ్ యూజర్లకు మాత్రమే టికెట్లు, జూలై 1 నుంచి అమలు, అవకతవకలను నివారించడమే లక్ష్యంగా. తత్కాల్ టికెట్లు అనేవి ఒక రోజు ముందు మాత్రమే బుక్ చేసుకుంటూ ఉంటాము. అయితే దానికి సంబంధించి తప్పకుండా ఎవరికైతే టికెట్లు బుక్ చేస్తున్నారో వాళ్ళ ఆధార్ డీటెయిల్స్ అనేవి మ్యాండేటరీగా ఉండాలి అని చెప్పి అయితే న్యూస్ హైలైట్ అవుతుంది. ఇది జూలై 1వ తారీఖు నుంచి అమల్లోకి రాబోతుంది. ఎటువంటి అవకతవకలు జరగడానికి వీలు లేకుండా ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి జర్నలిస్ట్ కృష్ణంరాజు అరెస్ట్, అమరావతిపై అసభ్య వ్యాఖ్యల కేసులో అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు నేడు మంగళగిరి కోర్టులో హాజరు. అమరావతి అసభ్య వ్యాఖ్యల కేసులో జర్నలిస్ట్ కృష్ణంరాజును అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అతని శ్రీకాకుళంలో తుళ్ళూరుకి సంబంధించిన పోలీసులు అయితే అరెస్ట్ చేసి మంగళగిరి జైలుకి అయితే తీసుకొని వచ్చారు. అమరావతి వేశ్యల రాజధాని అని చెప్పి ఆయన సాక్షి ఛానల్లో అయితే మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి కొమ్మినేని శ్రీనివాసరావును కూడా అరెస్ట్ చేయడం జరిగింది. జర్నలిస్ట్ అక్కడ ఎవరైతే నిర్వహించారో దానికి సంబంధించిన యాంకర్ని, ఇద్దరు కూడా ఇతను చేసిన వ్యాఖ్యల్ని అతను ఖండించకపోగా అతను కూడా సపోర్ట్ చేయడంతో ఆల్రెడీ కొమ్మినేని శ్రీనివాస్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు కృష్ణంరాజును కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది. ఇప్పటికే శ్రీకృష్ణదేవరాయలు కూడా దీనికి సంబంధించి ఒక కేసు కూడా పెట్టడం జరిగింది. అతను కూడా
మొత్తానికైతే ఈ న్యూస్ అనేది చాలా హైలైట్ అవుతుంది. దీనికి సంబంధించి రాష్ట్రంలోని మహిళలు అందరూ కూడా చాలా సీరియస్గా రెస్పాండ్ అవుతున్నారు. చాలా చోట్ల సాక్షి ఆఫీసులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. అయితే నిన్న ఒక జిల్లాలోని కార్యాలయంలో ధ్వంసం చేశారు, నిప్పంటిచ్చారు అని చెప్పి అయితే ఒక న్యూస్ అనేది సాక్షి పేపర్ హైలైట్ చేయడం జరిగింది. కానీ ఫైనల్గా తెలిసిన విషయం ఏంటంటే ఆ న్యూస్ పేపర్ ఆఫీస్ ఎక్కడైతే ఉందో దాని పక్కనే ఫర్నిచర్ షాప్ ఉంది. ఆ ఫర్నిచర్ షాప్లో మంటలు చెలరేగిన విషయాన్ని అదే టైంలో వీళ్ళు కూడా వెళ్ళడం వల్ల దాన్ని అక్కడికి వెళ్ళిన ఆందోళనకారులే ఈ విధంగా చేశారు అని చెప్పి అయితే సాక్షి మీడియా అయితే హైలైట్ చేయడం జరిగింది. ఫైనల్గా తెలిసిన నిజం ఏంటంటే కరెక్ట్గా వీళ్ళు వెళ్ళిన టైంలో అనుకోకుండా పక్కనున్న ఆఫీస్కి పక్కనున్న ఫర్నిచర్ షాప్లో ఇటువంటి ఇలా ఫైర్ యాక్సిడెంట్ అయితే జరిగింది. దాన్ని రెండింటిని మెర్జ్ చేసి ఈ విధంగా సాక్షి పేపర్ అయితే హైలైట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనకి హైలైట్ అవుతున్న న్యూస్ లాస్ట్లో కేసీఆర్ వెంట్రుకు కూడా రేవంత్ పీకలేరు. ఆయన ఓ చిల్లర ముఖ్యమంత్రి, మంత్రులకు శాఖలిచ్చే అధికారం లేనోడు, దృష్టి మళ్లించేందుకే విచారణ పేరిట కుట్రలు, రాజకీయ స్వార్థమే ముఖ్యమనుకొని రాక్షసానందం పొందడం రేవంత్ నైజం. ఆయన గురువునే కేసీఆర్ తరిమేశారు. కాంగ్రెస్ను బజార్లో నిలబెడతామని చెప్పి కేటీఆర్ అయితే కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. నిన్న కేసీఆర్కి సంబంధించిన విచారణ ముగిసిన తర్వాత కేటీఆర్ అయితే మీడియాతో మాట్లాడడం జరిగింది. మీడియాతో మాట్లాడిన టైంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలన్నీ కూడా చేయడం జరిగింది. ఆయన ఓ చిల్లర ముఖ్యమంత్రి అని చెప్పి అయితే కేటీఆర్ అన్నారు. మంత్రులకు శాఖలు ఇచ్చే అధికారం లేనోడు అని చెప్పి తను చెప్పడం జరిగింది. దీనికి సంబంధించే రేవంత్ రెడ్డి కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే మంత్రులకి పదవులు ఇవ్వడానికి కూడా రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి అక్కడ వాళ్ళ నిర్ణయాలు తీసుకొని ఇస్తున్నారు అని చెప్పి విధానంతో ఆ ఆలోచనతో ఈయన ఇలా మాట్లాడడం జరిగింది. కేటీఆర్ దృష్టి మళ్లించేందుకు విచారణ పేరిట కుట్రలు. అయితే ఇందులో ఉద్దేశం ఏంటంటే కేసీఆర్ రేవంత్ రెడ్డి పాలనలో అన్నీ కూడా అవకతవకలు జరుగుతున్నాయి. పాలన అనేది సరిగా జరగడం లేదు. ఏది కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో సఫలం అవ్వలేకపోతుంది. ఇవన్నీ కూడా దారి మళ్లించడం కోసమే 6 గ్యారెంటీలు ఏవైతే ఇస్తానన్నాడో అవన్నీ కూడా ప్రాపర్గా ఇవ్వలేకపోతున్నాడు. ఇవన్నీ హైలైట్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో ఇటువైపు కేసీఆర్ పైన కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ పైన ఈ విధంగా కమిటీ పెట్టి స్టేట్లో దీన్ని హైలైట్ చేసి ఇతను చేసే తప్పిదాలన్నీ కూడా కప్పిపుచ్చుకోవడం కోసం దీన్ని హైలైట్ చేస్తున్నాడు అని చెప్పి అయితే కేటీఆర్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి రాజకీయ స్వార్థమే ముఖ్యమనుకొని రాక్షసానందం పొందుతున్నాడు రేవంత్ రెడ్డి, నైజం ఇదే అని చెప్పి కూడా కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఆయన గురువునే కేసీఆర్ తరిమేశారు అంటే అతని ఉద్దేశంలో కేసీఆర్ చంద్రబాబు నాయుడిని బయట అదర్ స్టేట్కి వెళ్ళే పరిస్థితి వచ్చేలా చేశారు అనే ఉద్దేశంతో అయితే కేటీఆర్ మాట్లాడడం జరిగింది. మనం ప్రస్తుతం ఈనాడు అలానే ఆంధ్రజ్యోతి పేపర్స్ చూసాము. నెక్స్ట్ వచ్చేటప్పటికి నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణలో హైలైట్ అవుతున్న న్యూస్ కూడా మెయిన్ వచ్చేటప్పటికి కేసీఆర్దే ఉంది. కేసీఆర్ లాజవాబ్ కాళేశ్వరం అని చెప్పి అయితే ఇక్కడ హైలైట్ అవుతుంది. బుధవారం కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరైన సందర్భంలో బీఆర్కే భవన్కు భారీగా తరలి వచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు అని చెప్పి అయితే అక్కడ కేసీఆర్ని చూడడానికి వచ్చిన శ్రేణులందరి ఫోటో కూడా హైలైట్ చేస్తూ అయితే న్యూస్ ఇందులో హైలైట్ చేశారు. నెక్స్ట్ ఇందులో అయితే ఘోష్ కమిషన్కు కేసీఆర్ నివేదన, 50 నిమిషాల పాటు ముఖాముఖి, రీడిజైన్పై ఖుల్లా ఆధారాలు అందజేసిన బీఆర్ఎస్ అధినేత అని చెప్పి అయితే న్యూస్ హైలైట్ చేస్తున్నారు. 18 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన కేసీఆర్ కాళేశ్వరంపై నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం, నీటి లభ్యత నేపథ్యంలోనే మేడిగడ్డకు మార్పు, కేంద్ర సంస్థల నివేదికల ఆధారంగా నిర్ణయం, జస్టిస్ పీసీ ఘోష్తో తేల్చి చెప్పిన మాజీ సీఎం, పెద్ద ఎత్తున తరలివచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు, రేవంత్ కాంగ్రెస్కు వ్యతిరేకంగా నినాదాలు, 3000 మంది పోలీసులతో భారీ బందోబస్తు, తిరిగి వెళ్లేప్పుడు శ్రేణులకు కేసీఆర్ అభివాదం అని చెప్పైతే న్యూస్ ఇందులో హెడ్లైన్స్ అనేవి హైలైట్ చేస్తూ ఉన్నారు. మనం ముందుగా మిగిలిన న్యూస్ పేపర్స్లో చూసినట్లుగానే కేసీఆర్ ఏమేం చెప్పారు, ఎటువంటి సమాధానాలు ఇచ్చారు అనేవి కూడా ఇక్కడ హైలైట్ చేస్తూ ఉన్నారు. నీటి లభ్యత నేపథ్యంలోనే మేడిగడ్డపు మార్పు చేయడం జరిగింది అని చెప్తున్నారు. ఇవైతే ఒక ప్లేస్లో కట్టవలసిన ప్రాజెక్ట్ని తుమ్మిడిహట్లలో ఉండాల్సిందని మేడిగడ్డకు ఇలానే డిఫరెంట్ ప్లేసెస్కి ఎందుకు చేంజ్ చేశారు, కన్స్ట్రక్షన్స్ అనేవి ప్లేసెస్ మార్చి ఎందుకు కన్స్ట్రక్షన్ చేయాల్సిన అవసరం వచ్చింది అని చెప్పి అడిగిన క్వశ్చన్కే ఆయన ఈ విధంగా సమాధానం చెప్పడం జరిగింది. ప్రతిదానికి కూడా ఇంజనీర్లు అలానే
టెక్నికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ నిర్ణయం ప్రకారమే ఫైనల్ డెసిషన్ అనేది తీసుకోవడం జరిగింది. అక్కడ కన్స్ట్రక్షన్స్ అనేవి చేయడం జరిగింది. పక్కన స్టేట్స్కి ఉన్న వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా వాళ్ళు నిబంధనలు కొన్ని పెట్టడంతో వాళ్ళకి ప్రాబ్లం రావద్దనే కారణం చేత, ముంపు ప్రాంతాలు మునిగిపోవద్దు అనే కారణం చేత ఈ కన్స్ట్రక్షన్స్ అనేవి కొంచెం వెనక్కి తీసుకొచ్చి కట్టాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అలానే దీనికి సంబంధించి లోన్స్ తీసుకున్నప్పుడు దీనిపైన రెవెన్యూ జనరేట్ అయిన తర్వాత ఆ రెవెన్యూనే లోన్స్కి పే చేస్తాము అని చెప్పి ఒక ఒప్పందంతో అయితే తీసుకోవడం జరిగింది. రెవెన్యూ స్టార్ట్ అయ్యేంత వరకు ప్రభుత్వం దానిపైన బాధ్యత తీసుకుంటుంది అని చెప్పి అయితే తెలియజేయడం జరిగింది. దీనికి మొత్తానికి కూడా అన్నిటినీ కేంద్ర ప్రభుత్వానికి చూపించి కేంద్ర ప్రభుత్వం ఆమోదంతోనే కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ చేశాము అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అందులో మొత్తానికి వచ్చేటప్పటికి కేటీఆర్ దీనికి సంబంధించి ఎప్పుడైతే మీడియాతో మాట్లాడారో అప్పుడు కేవలం ఒక 2 చోట్ల ఇలా పగుళ్ళు రావడం చేత దాన్ని హైలైట్ చేస్తూ ఈ విధంగా క్రియేట్ చేస్తున్నారు అని చెప్పి అయితే దానికి సంబంధించి కూడా కేటీఆర్ అయితే రెస్పాండ్ అవ్వడం జరిగింది. మరొక న్యూస్ హైలైట్ అవుతుంది. ఎమ్మెల్యే పల్లా కాలికి శస్త్రచికిత్స, జారిపట్టడంతో ఎడమకాలి ఎముకకు ఫ్రాక్చర్ పరామర్శించిన కేసీఆర్. ఎమ్మెల్యే పల్లా కాలికైతే శస్త్రచికిత్స చేశారు. ఆయన యశోద హాస్పిటల్లో ఆయన జాయిన్ చేయడం జరిగింది. ఎప్పుడైతే కేసీఆర్ని కలవడానికి ఆయన వెళ్ళారో అక్కడ వాష్రూమ్లో జారిపడడం జరిగింది. ఎడమకాలి తుంటికి అయితే ఫ్రాక్చర్ అయింది అని చెప్పి తెలుస్తోంది. యశోద హాస్పిటల్లో ఆపరేషన్ జరిగింది. ఆ తర్వాత కేసీఆర్ కూడా విచారణ పూర్తయిన తర్వాత ఆయన వెళ్ళి కలవడం జరిగింది, పరామర్శించడం జరిగింది. ఆ న్యూస్ ఇక్కడ హైలైట్ చేస్తున్నారు. నెక్స్ట్, తత్కాల్ బుకింగ్కు ఆధార్ ధృవీకరణ. ఇందాక మనం ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా చూసాము. తత్కాల్ బుకింగ్కు కంపల్సరీ ఆధార్ ధృవీకరణ అనేది కావాలి. ముందు రోజు మనం ఊరు వెళ్ళాలి అనుకున్నప్పుడు ట్రైన్ టికెట్స్ ఎప్పుడైతే బుక్ చేసుకుంటామో దాన్ని తత్కాల్లో బుక్ చేసుకుంటామో దానికి కంపల్సరీ ఇప్పుడు నుండి జూలై 1వ తారీఖు నుంచి ఆధార్ అనేది కంపల్సరీ అని చెప్పి మ్యాండేటరీ చేయడం జరిగింది. ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో అయితే ఇది మ్యాండేటరీ చేశారు. నెక్స్ట్ వచ్చిన న్యూస్ వచ్చేటప్పటికి యూపీఐపై బాధలు 3,000 దాటిన ఆన్లైన్ చెల్లింపులపై మళ్ళీ ఎండిఆర్ ప్రచారాన్ని ఖండించిన కేంద్రం. నెక్స్ట్, సివిల్స్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల. 14,161 మంది క్వాలిఫై అయినట్లుగా కూడా తెలుస్తోంది. ఇక సీన్ ఒకటి చెప్పింది ఒకటి, అధిష్టానం నుంచి రేవంత్కు మరోసారి భంగపాటు అని చెప్పి న్యూస్ హైలైట్ అవుతుంది. ముఖ్యమంత్రి ప్రతిపాదనలను ఒప్పుకోని అధిష్టానం 2 శాఖలపై కన్నేస్తే ఉల్టా ఆయన శాఖలకే ఎసరు. చిట్చాట్తో అవమానాల్ని దాచేందుకు ఆపసోపాలు. కర్ణాటక కులగణన కోసమే వచ్చామంటూ బుకాయింపు. రాహుల్ ఖర్గే ముందు ప్రెజెంటేషన్ ఇచ్చానన్న సీఎం. కాంగ్రెస్ విడుదల చేసిన ఫోటోల్లో కనిపించని రేవంత్ రెడ్డి అని చెప్పైతే ఇందులో న్యూస్ హైలైట్ అవుతూ కనిపిస్తున్నాయి. మొత్తానికి వచ్చేటప్పటికి నిన్న రేవంత్ రెడ్డి మీడియాతో ఎప్పుడైతే మాట్లాడారో, ఇష్టాగోష్ఠిలో మాట్లాడారో అవన్నీ కూడా ఆ టైంలో మాట్లాడేటప్పుడు అన్నీ బుకాయించి మాట్లాడారు అని చెప్పైతే హైలైట్ చేస్తుంది నమస్తే తెలంగాణ పేపర్. ఇందులో వచ్చేటప్పటికి రేవంత్ రెడ్డి అన్నీ కూడా ఇటు కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన అవకతవకల గురించి ఆయన మాట్లాడారు. మరోవైపు కవితకి సంబంధించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలోకి కేసీఆర్ కుటుంబాన్ని అలౌ చేయను, నేను ఉన్నంత వరకు ఎవరిని ఆ కుటుంబం నుంచి కాంగ్రెస్లోకి రానివ్వను, ఒప్పుకోను అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. నెక్స్ట్, మంత్రుల విషయానికి వచ్చేటప్పటికి కేవలం ఆయన బుకాయిస్తున్నారు. అక్కడ ఫోటోల్లో కూడా కాంగ్రెస్ రిలీజ్ చేసిన ఫోటోల్లో కూడా రేవంత్ రెడ్డి కనిపించలేదు అని చెప్పైతే నమస్తే తెలంగాణ పేపర్ హైలైట్ చేస్తూ ఉంది. అయితే ఖర్గే ముందు రాహుల్కి ప్రజెంటేషన్ ఇచ్చానని చెప్పి సీఎం చెప్తున్నారు, కానీ అది ఏమీ లేదు అనే ఉద్దేశంతో అయితే ఈ పేపర్ హైలైట్ చేస్తూ ఉంది. కర్ణాటక కులగణన కోసమే రేవంత్ రెడ్డి అయితే ఢిల్లీకి వెళ్ళి చర్చించడం జరిగింది అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఇదంతా కూడా బుకాయింపు అని చెప్పి అయితే పేపర్ హైలైట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి కొత్త మంత్రులకు కొసరు శాఖలే. వివేకు కార్మిక మైనింగ్ ఉపాధి శిక్షణ, వాకిటికి పశుసంవర్ధక స్పోర్ట్స్ కల్చరల్ మత్స్యశాఖ, ఎస్సీ ఎస్టీ మైనార్టీ వెల్ఫేర్ దివ్యాంగుల సంక్షేమం అడ్లూరుకి ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇది కూడా కొసరు శాఖలే వాళ్ళకి ఇచ్చారు అని చెప్పి ఈ పేపర్ హైలైట్ చేస్తూ ఉంది.
నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి రేపిస్ట్ను చంపి తగలబెట్టారు 8 మంది లైంగిక దాడి బాధిత మహిళల చర్య. ఒడిశాలోని గజపతి జిల్లాలో ఘటన. తమపై సంవత్సరాల తరబడి అనేకసార్లు లైంగిక దాడికి పాల్పడిన ఓ 60 ఏళ్ల కామందుడిని కొందరు మహిళలు నరికి చంపి అతని మృతదేహాన్ని తగలబెట్టారు. ఒడిశాలోని గజపతి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు బుధవారం తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి 8 మంది మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. తమ కుటుంబ సభ్యుడు కనిపించడం లేదని ఓ కుటుంబం ఫిర్యాదు చేయడంతో పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. అయితే ఆ వ్యక్తిని నరికి చంపారని, అతని మృతదేహానికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇందులో ఇవ్వడం జరిగింది. ఏం చేశారు అని చెప్పి లైంగిక దాడికి సంబంధించి అయితే చాలా సంవత్సరాలుగా ఒక 60 ఏళ్ల వృద్ధులైతే వాళ్ళ పైన కొన్ని సంవత్సరాలుగా 8 మంది మహిళల పైన లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని, అది భరించలేక అతన్ని చంపేశారని చెప్పైతే ఇక్కడ తెలుస్తూ ఉంది. నెక్స్ట్ హనుమకొండ జిల్లా దామోదర ఎంపీఓ రంగాచారికి ట్రాక్టర్ ట్రాలీల తాళం చెవులను అప్పగిస్తున్న పంచాయతీ కార్యదర్శులు. ట్రాక్టర్ పంచాయతీ లక్షల్లో అప్పులు తెచ్చి పంచాయతీలను నడిపిస్తున్నాం, ఈ భారం ఇక మోయలేం చేతులెత్తేసిన కార్యదర్శులు. 4 జిల్లాల్లో సర్కారుకు పంచాయతీ ట్రాక్టర్ల సరెండర్. ఆదర్శ తెలంగాణకు అధోగతి పాలు చేశారు. హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు అని చెప్పైతే న్యూస్ హైలైట్ అవుతుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి మంగ్లీ బర్త్డే సందర్భంగా పార్టీ జరగడంతో అందులో గంజాయి కలకలం అనేది రేపింది. ఇందులో రిసార్ట్లో అనుమతి లేకుండా విదేశీ మద్యం వినియోగం చేశారు. డీజే ఏర్పాటు చేశారు. ఒకరికి గంజాయి పాజిటివ్ వచ్చింది. వేరే చోట తీసుకున్న విచారణలో వెల్లడైంది. మంగ్లీతో పాటు మొత్తం 4 పైన కేసు అయితే నమోదు చేశారు. పర్మిషన్ లేకుండా ఈ పార్టీని అయితే ఏర్పాటు చేశారు అని చెప్పి తెలుస్తోంది. ఒక రిసార్ట్లో అయితే ఈ పార్టీని అరేంజ్ చేయడం జరిగింది. మొత్తం ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ కలిపి 50 మంది ఉన్నారు. వారితో పాటుగా మరికొంతమంది సెలబ్రిటీస్ని కూడా మంగ్లీ అయితే ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ పార్టీలో ఒకరికైతే డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ పార్టీ అనేది పర్మిషన్ లేకుండా జరిగింది. అందులో ఫారెన్కి సంబంధించిన మద్యం కూడా ఉపయోగించడం జరిగింది అని చెప్పైతే కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో 4గురిని మంగ్లీతో పాటుగా మరో 4గురి మీద అయితే కేసు నమోదు చేశారు. మరొక హైలైట్ అవుతున్న న్యూస్ వచ్చేటప్పటికి ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆత్మహత్య. మొదటి జాబితాలో పేరొచ్చి రెండో జాబితాలో తొలగింపుతో ఆందోళన. సిద్దిపేట జిల్లా బండారుపల్లిలో విషాదం. మెదక్ జిల్లాలో మరొకరి ఆత్మహత్య. ఇందిరమ్మ ఇల్లు రాలేదని మనస్తాపానికి గురై సిద్దిపేట జిల్లాలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు అనే న్యూస్ అయితే ఇక్కడ హైలైట్ అవుతుంది. ప్రజెంట్ అయితే ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చిన లిస్ట్లో ఆ వ్యక్తి పేరుంది. సెకండ్ వచ్చిన లిస్ట్లో పేరు లేకపోవడంతో ఎంతోమంది ఇల్లు లేదు అని బాధపడుతూ ఉంటారు. ఫైనలీ ఇల్లు శాంక్షన్ అయిందని హ్యాపీగా ఫీల్ అయ్యే సమయంలోనే సెకండ్ లిస్ట్ వచ్చేటప్పటికి పేరు లేకపోవడంతో మనస్తాపానికి గురై ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు అని చెప్పి అయితే న్యూస్ హైలైట్ అవుతుంది. నెక్స్ట్ కొనతం దిలీప్పై ఆగని వేధింపులు. నిర్మల్ 3 కేసుల్లో స్టేషన్ బెయిల్ మంజూరు. నిన్న కూడా మనం ఈ న్యూస్ చూసాము. కొనతం దిలీప్పై కేసు వేసిన సంగతికి సంబంధించి దానికి సంబంధించిన న్యూస్ అయితే ఇక్కడ హైలైట్ అవుతుంది. ఇది నమస్తే తెలంగాణకి మెయిన్ ఎడిషన్కి సంబంధించిన అప్డేట్స్. నెక్స్ట్ న్యూస్ పేపర్ వచ్చేటప్పటికి సాక్షిలో మనం చూసుకుంటే మెయిన్ స్పోర్ట్స్కి సంబంధించి ఆస్ట్రేలియా 212 ఆల్అవుట్. WTC ఫైనల్లో దక్షిణాఫ్రికా 43/4 తొలి రోజు 14 వికెట్లు అని చెప్పి స్పోర్ట్స్కి సంబంధించిన న్యూస్ ఉంది. అలాగే ఆధార్ ఉంటేనే తత్కాల్ జూలై 1 నుండి అమలు, రైల్వే శాఖ వెల్లడి. దీనికి సంబంధించి మనం ఆల్రెడీ ప్రీవియస్ పేపర్స్లో చూసాము. తత్కాల్కి సంబంధించి ఆ న్యూస్ హైలైట్ అవుతుంది. నెక్స్ట్ దురహంకారంతో తప్పులు చేశాడు. దురహంకారంతో సిద్ధు క్షమించలేనంతగా తప్పులు చేశాడు. అతన్ని చంపడం మినహా మాకు మరో మార్గం లేదు అని చెప్పి గోల్డీ అన్నారు. దీనికి సంబంధించిన న్యూస్ ఒకటి హైలైట్ అవుతుంది. నెక్స్ట్ సివిల్స్ ప్రిలిమినరీ ఫలితాలు అయితే రిలీజ్ అయ్యాయి. యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ సర్వీసెస్ 2025 ప్రిలిమినరీ పరీక్షల ఫలితాలను అయితే అధికారులు వెల్లడించారు. ఆ న్యూస్ హైలైట్ అవుతుంది. నెక్స్ట్ చైనాతో డీల్. ట్రంప్ అమెరికా చైనా దేశాల మధ్య వర్తక ఒప్పందం ఖరారైనట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే ప్రకటించారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి లూటీ విధ్వంసం కర్ఫ్యూ. లాస్ ఏంజల్స్లో కొందరు దుండగులు యాపిల్, ఐఫోన్ స్టార్ సహా పలు దుకాణాలపై దాడులు చేసి లూటీలు చేశారు అని చెప్పి అమెరికాలో జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ పైన అయితే న్యూస్ హైలైట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మెయిన్ హైలైట్ అవుతున్న న్యూస్లు ఇందులో మనం చూసినట్లయితే క్యాబినెట్ ఆమోదంతోనే అని చెప్పి కేసీఆర్కి సంబంధించిన న్యూస్ అనేది మెయిన్ ఇందులో హైలైట్ అవుతుంది. కాళేశ్వరం నిర్మాణంపై జస్టిస్ PC ఘోష్ కమిషన్కు మాజీ సీఎం కేసీఆర్ స్పష్టీకరణ.
సాంకేతిక అంశాలపై ఇంజనీర్లు నిపుణులు మాత్రమే నిర్ణయం తీసుకున్నారు. 152 మీటర్ల ఎత్తులో తుమ్మిడిహట్టి బరాజ్ నిర్మాణానికి మహారాష్ట్ర అంగీకరించలేదు. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మహారాష్ట్రకి సంబంధించి వాళ్ళకి వాటర్ అనేది ప్రాబ్లం అవుతుంది. ప్లస్ అక్కడున్న కొన్ని ప్రదేశాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉంది అని చెప్పి మహారాష్ట్ర ప్రభుత్వం అయితే యాక్సెప్ట్ చేయలేదు. కాబట్టి 152 మీటర్లలో కట్టకుండా 140 చిల్లర దానికి సంబంధించి అక్కడ కన్స్ట్రక్షన్ అనేది జరిగింది అని చెప్పి అయితే కేసీఆర్ చెప్పారు. సాంకేతిక అంశాలపైన ఇంజనీర్లు నిపుణులు మాత్రమే నిర్ణయం తీసుకున్నారు తప్ప దానికి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు, ఇన్వాల్వ్ అవ్వలేదు. వాళ్ళు చెప్పిన దానికి అది యాక్సెప్ట్ చేశాం మాత్రమే అని చెప్పి కేసీఆర్ చెప్పారు. అక్కడ నీటి లభ్యత సైతం లేదని సిడబ్ల్యూసి కూడా తెలిసి చెప్పింది తుమ్మిడిహట్టులో. అందుకే ప్లేస్ అనేది మార్చాల్సిన పరిస్థితి వచ్చింది. తుమ్మిడిహట్టికి బదులుగా మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బరాజ్లు నిర్మించాలని వ్యాప్కోస్ సూచించింది. ఈ నేపథ్యంలోనే ప్రాణహిత చేవెళ్ళ రీ ఇంజనీరింగ్ చేపట్టామని చెప్పి అయితే కేసీఆర్ చెప్పారు. బరాజ్ల లొకేషన్ల ఎంపిక, వాటిలో నీటి నిల్వలపై ఇంజనీర్లే నిర్ణయం తీసుకున్నారని వెల్లడి. కేసీఆర్ విజ్ఞప్తి మేరకు ఇన్ కెమెరా క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించిన కమిషన్. ఇప్పుడు వరకు మనం ముందు పేపర్స్లో ప్రీవియస్ పేపర్స్లో ఏమైతే చూసామో దానికి సంబంధించిన డీటెయిల్సే ఇక్కడ కూడా పెట్టడం జరిగింది. అయితే ప్రాణహిత చేవెళ్ళ రీ ఇంజనీరింగ్ చేపట్టాము. అయితే దీనికి సంబంధించి వ్యాప్కోసే దీనికి సంబంధించి సూచించింది. సుందిల్లా బరాజ్లు నిర్మించాలని, అలాగే మేడిగడ్డ, అన్నారం నిర్మించాలని చెప్పి తుమ్మిడిహట్టికి బదులుగా దీనికి ఇంజనీర్లు అలాగే నిపుణుల సూచన మేరకే వీటన్నిటిని కూడా కన్స్ట్రక్షన్ చేశాము అని చెప్పి కూడా కేసీఆర్ చెప్తున్నారు. ఇక నీటి నిల్వలపై ఇంజనీర్లే నిర్ణయం తీసుకున్నారని వెల్లడి. బరాజ్ల లొకేషన్ల ఎంపిక, వాటిని అయితే ఎక్కడైతే కన్స్ట్రక్షన్ చేయాలి అనేది ఒకవైపు మహారాష్ట్ర అభ్యంతరం వ్యక్తం చేసింది, మరోవైపు అక్కడ వాటర్ ప్రాబ్లం కూడా ఉంది తుమ్మిడిహట్టి దగ్గర కాబట్టి వీటి లొకేషన్స్ ఎక్కడికైతే మారిస్తే బాగుంటుంది అనే నేపథ్యంలో మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బరాజ్లు అనేవి నిర్మించడానికి కేవలం ఇంజనీర్లు అలాగే నిపుణుల సలహా మేరకే ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది చేశాము అని చెప్పైతే కేసీఆర్ చెప్పారు. దానికి సంబంధించి కన్స్ట్రక్షన్కి సంబంధించి ఆర్థిక పరంగా కూడా ఎటువంటి విషయాలు అనేది వెల్లడించారు అనేది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. అయితే మరొక హైలైట్ అవుతున్న న్యూస్ ఏంటి అని చెప్పంటే కేసీఆర్ విజ్ఞప్తి మేరకు ఇన్ కెమెరా క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించిన కమిషన్ అని చెప్పి కేసీఆర్ ఎప్పుడైతే బీఆర్కే భవన్కి వెళ్ళారో ఆయన డైరెక్ట్గా ఘోష్ ఛాంబర్కి వెళ్ళడం జరిగింది. డైరెక్ట్గా ఆయనతోనే మాట్లాడడం జరిగింది. మొదటగా అయితే ఒక పరిధిలో కొంతమంది మాత్రమే ఉండే విధంగా మీడియాని కానీ మరికొంతమందిని కానీ అక్కడ యాక్సెప్ట్ చేసి అక్కడ విచారణ అనేది జరపాలి అని చెప్పి మొదటగా అనుకున్నారు. కానీ కేసీఆర్ తర్వాత ఆయనకి హెల్త్ బాగోలేదు అని చెప్పిన కారణం చేత సడన్గా డెసిషన్ అనేది మార్చుకోవడం జరిగింది. ఘోష్ వచ్చేసి డెసిషన్ చేంజ్ చేసుకుని ప్రజెంట్ ఇన్ కెమెరా విచారణ మాత్రమే జరుపుతున్నామని చెప్పడంతో అందరినీ కూడా బయటికి పంపించేసి కేవలం ఘోష్ మాత్రమే ఉండి ఫేస్ టు ఫేస్ విచారణ అయితే చేయడం జరిగింది. దాదాపు 50 నిమిషాల పాటు కేసీఆర్ని విచారించారు. అందులో 18 ప్రశ్నలు అయితే ఆయన అడగడం జరిగింది. ప్రతిదానికి కూడా కేసీఆర్ సమాధానం చెప్పి దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా వాళ్ళకి ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది నివేదిక అనేది. సో ఒక్క క్వశ్చన్కి ఆయన సమాధానం చెప్పలేదు. ఆ క్వశ్చన్ని ఏ సమావేశం అని చెప్పి ఆయన దాటివేశారు అని చెప్పి తెలుస్తుంది. మిగిలిన అన్ని క్వశ్చన్స్కి కూడా ఏ విధంగా జరిగాయి, ఇందులో నిపుణులు ఇంజనీర్ల సలహా మేరకు వాళ్ళ సూచనల మేరకే చేశాము. అలానే కేంద్ర ప్రభుత్వం నుంచి పర్మిషన్స్ తీసుకొని వాళ్ళు ఓకే చేసిన తర్వాతనే కూడా చేశాము అని చెప్పి ప్రభుత్వానికి ఎటువంటి ఇన్వాల్వ్మెంటు ఇటువంటి విషయాల్లో అంటే తుమ్మిడిహట్టి కాకుండా మేడిగడ్డ, అన్నారం, సుందిల్లలో ఈ ప్రాజెక్ట్స్ అనేవి నిర్మించడానికి రీజన్ ఏంటి అనేది కూడా వాళ్ళే నిపుణుల సూచన మేరకే ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది తప్ప ప్రభుత్వం దీంట్లో ఎటువంటి ఓన్ డెసిషన్ అనేది తీసుకోలేదు అని చెప్పి కూడా కేసీఆర్ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ హైలైట్ అవుతున్న న్యూస్ వచ్చేసి సింగర్ మంగ్లీపై కేసు. అనుమతి లేకుండా పార్టీ నిర్వహించడంతో పాటు మద్యం, డీజే వినియోగించారనే అభియోగాలపై సింగర్ మంగ్లీతో పాటు మరో ముగ్గురిపై చేవెళ్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మంగ్లీ జన్మదిన వేడుకల్లో సినీ నటులతో పాటు 50 మంది పాల్గొన్నారు అని చెప్పి సాక్షిలో న్యూస్ హైలైట్ అవుతుంది. మొత్తానికి వచ్చేటప్పటికి ఆవిడ బర్త్డే సెలబ్రేషన్స్లో అయితే ఫ్యామిలీ మెంబర్స్ దాదాపు 50 మంది అలాగే సెలబ్రిటీస్ పాల్గొన్నారు. అందులో ఒకరి దగ్గర మాత్రం డ్రగ్స్ తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. అంతేకాకుండా పర్మిషన్ లేకుండా డీజే ఏర్పాటు చేశారు. ప్లస్ మద్యం కూడా ఫారిన్ మద్యం అనేది ఇందులో వినియోగించడం జరిగింది. వీటికి ఎటువంటి పర్మిషన్స్ లేకుండా ఈ విధంగా చేశారు కాబట్టి అర్ధరాత్రి పోలీసులు తనిఖీలు చేసి వారిపైన మంగ్లీతో పాటు మరో 4 పైన అయితే కేసు నమోదు చేశారు.
నెక్స్ట్ దాటవేత ధోరణిలో సమాధానం. ఎస్ఐబి మాజీ చీఫ్ టి ప్రభాకర్ రావును సిట్ అధికారులు మరోసారి ప్రశ్నించారు. ఈ కేసులో ప్రస్తుతం బెయిల్పై ఉన్న ప్రణీత్ రావుతో కలిపి ఆయన విచారించడం జరిగింది. ఆల్రెడీ ముందు రోజు కూడా ఆయన విచారించడం జరిగింది. ఆయన కరెక్ట్గా సమాధానం చెప్పకపోవడం చేత మళ్ళీ నిన్న 9 గంటల పాటు ప్రభాకర్ రావును అయితే విచారించడం జరిగింది. ఈ విచారణలో ఆయనతో పాటుగా ప్రణీత్ రావును కూడా కలిపి విచారించడం అయితే జరిగింది అని చెప్పి తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన అయితే బెయిల్లో ఉన్నారు. నెక్స్ట్ ఇరిగేషన్ అక్రమాస్తులు 200 కోట్లకు పైనే. నీటిపారుదల శాఖలో ఈగా పనిచేస్తున్న నూనె శ్రీధర్ ఆదాయానికి మించి ఆస్తులు కూడా పెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించి అరెస్ట్ చేశారు. మార్కెట్లో వీటి విలువ 200 కోట్ల పైనే ఉంది అని చెప్పి అంచనా. ఇది ఆల్రెడీ ముందు ప్రీవియస్ పేపర్స్లో మనం చూసాము. అతను ఆస్తులు ఆదాయానికి మించి ఉన్నాయి. అలాగే వాళ్ళ కుమారుడి వివాహం కూడా ఫారిన్ కంట్రీకి వెళ్ళి చేశారు. కుటుంబ సభ్యులు, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి అందరికీ కలిపి ఫారిన్ టికెట్స్ ఫ్లైట్లో తీసుకెళ్ళడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున వివాహం చేయడానికి అంత డబ్బులు ఏ విధంగా వచ్చాయి, ఇన్ని ఆస్తులు కూడబెట్టడానికి ఏ విధంగా అంత డబ్బు అనేది ఆయనకు సమకూరింది అని చెప్పి 13 చోట్లయితే అతనికి సంబంధించి ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ఇళ్ళలో కూడా సోదాలు అనేవి నిర్వహించడం జరిగింది. దాదాపు ఇప్పటి వరకు 150 కోట్ల పైన అయితే ఆస్తులు అనేవి కూడబెట్టినట్లుగా కూడా తెలుస్తుంది. ఇంకా కూడా విచారణ జరుగుతుంది. ఇంకా తనిఖీలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఇంకా ఎన్ని విషయాలు బయటపడతాయి అనేది అయితే ఇతనికి సంబంధించి చూడాల్సి ఉంది. నెక్స్ట్ పత్తి కొనుగోళ్ల నుంచి సీసీఐ దూరం. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ ధరల మద్దతు విధానం అమలుకు కేంద్రం నిర్ణయం. ఆదిలాబాద్ జిల్లాలో ప్రయోగాత్మకంగా ఈ ఏడాది నుంచే ప్రారంభం. పీడీపీఎస్ విధానంలో రైతు బహిరంగ మార్కెట్లో పంట అమ్ముకోవాల్సిందే. పథకం అమలుపై అధికారులతో వ్యవసాయ శాఖ మంత్రి సమీక్ష అని చెప్పి పత్తికి సంబంధించిన కొనుగోళ్లకు సంబంధించిన న్యూస్ అయితే ఇక్కడ హైలైట్ అవుతుంది. నెక్స్ట్ హైలైట్ అవుతున్న న్యూస్ వచ్చేటప్పటికి సామాజిక న్యాయంతో కేబినెట్ కూర్పు. ఢిల్లీలో కేవలం కర్ణాటకలో కులగణనపై మాత్రమే చర్చించాం. డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ లేకుండా శాఖలపై చర్చ ఎలా ఉంటుంది అని చెప్పి రేవంత్ రెడ్డి అయితే చర్చ ముగిసి ఆయన హైదరాబాద్ వచ్చే సమయంలో ఢిల్లీ నుండి విలేకరులతో అయితే ఇష్టాగోష్ఠి కార్యక్రమంలో అయితే పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందులో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు హైలైట్ అవుతున్నాయి. అంతే డిప్యూటీ సీఎం లేకుండా, వీళ్ళంతా లేకుండా అయితే పీసీసీ చీఫ్ లేకుండా మంత్రుల ఏ విధంగా డెసిషన్ తీసుకుంటామో అని చెప్పి అయితే రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి కేవలం కర్ణాటకకు సంబంధించిన కులగణనపై మాత్రమే 1 గంటన్నర పాటు కర్ణాటక ముఖ్యమంత్రి, అలాగే ఉప ముఖ్యమంత్రి మరియు రాహుల్ గాంధీ వీళ్ళతో కలిసి డిస్కషన్ అయితే చేయడం జరిగింది. దానిపైన ఇక్కడ తెలంగాణలో బాగా జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఏ విధంగా చేశారు, అక్కడ ఎలా చేస్తే బాగుంటుంది అనే దానిపైన చర్చించడానికి మాత్రమే ఈ సమావేశం ఏర్పాటు చేశాము అని చెప్పి అయితే రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. కొత్త మంత్రుల శాఖల కేటాయింపులో వివేక్, లక్ష్మణ్, శ్రీహర్లకు మంత్రిత్వ శాఖలు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి. వివేక్ కార్మిక, గనుల శాఖలు, అడ్లూరి లక్ష్మణ్కు సంక్షేమ శాఖ బాధ్యతలు, వాకిటి శ్రీహరికి పశుసంవర్ధకం, క్రీడలు, యువజన సర్వీసులను అయితే ఇచ్చారు. ఉత్తర్వులు విడుదల చేశారు సాధారణ పరిపాలన శాఖ. నెక్స్ట్ వానలకు అనుకూలంగా వాతావరణం. ప్రస్తుతం రాష్ట్రంలో చురుకుగా రుతుపవనాల కదలికలు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం. 3 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖకి సంబంధించిన న్యూస్ ఇక్కడ హైలైట్ అవుతుంది. వర్షాలకు సంబంధించి ఆల్రెడీ వర్షాలు బాగా పడుతున్నాయి. ఈరోజు నైట్ కూడా, రాత్రి కూడా హైదరాబాద్లో కూడా విపరీతంగా వర్షం పడింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. రుతుపవనాలు అయితే వర్షాకాలానికి సంబంధించి రుతుపవనాల కదలికలు కూడా ప్రస్తుతం రాష్ట్రంలో చురుగ్గా పనిచేస్తున్నాయి అని చెప్పి అయితే న్యూస్ హైలైట్ అవుతుంది. నెక్స్ట్ 25 ఏళ్లకు వృద్ధ భారతం. 2050 నాటికి దేశంలో వృద్ధుల జనాభా 20% మించే ఛాన్స్ ఉంది. 60 ఏళ్లకు పైబడిన వారి సంఖ్య 14.9 కోట్ల నుంచి 34.7 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఆరోగ్య, ఆర్థిక, సామాజిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం అయితే దీని ద్వారా ఉంది. అయితే యూత్ నుండి 60 ఏళ్ళు పైబడిన వృద్ధులకు చేరుకునే సంఖ్య అయితే 14.9 కోట్ల నుంచి 34.7 కోట్లకు చేరుకుంటుందని చెప్పి అయితే అంచనా వేస్తున్నారు. ఇక ఇండియాస్ ఏంజిల్స్ సొసైటీ ద ల్యాండ్ స్పేస్ టుడే నివేదిక ఈ విధంగా వెల్లడించడం జరిగింది. నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి సాగుకు శాపం బాబుదే ఈ పాపం అని చెప్పి అయితే ఒక న్యూస్ హైలైట్ చేస్తున్నారు. ప్రకాశం జిల్లా పొదిల్లో వైఎస్ జగన్కు స్వాగతం పలుకుతున్న రైతులు అని చెప్పి జగన్కి సంబంధించిన న్యూస్ ఇందులో హైలైట్ చేస్తున్నారు సాక్షి పేపర్లో. ఇవి ఇవాల్టి మెయిన్ ప్రముఖ న్యూస్ పేపర్లో వచ్చిన న్యూస్లు అయితే ఈ విధంగా ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్తో రేపు న్యూస్ పేపర్లో ఏ విధంగా ఉంటుంది అనే అప్డేట్స్తో రేపటి అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మెగా 9.